చాలా సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవగలిగాను. మరి రంజని సిస్టరు 3 వారాలు నాకు బాలేనప్పుడు సిస్టర్ ఎంతో మీకు వాక్య పరిచర్య చేశారు. నా హృదయపూర్వక వందనాలు. ఎవరోకరిని దేవుడు లేపుకొని వాడుకునే దేవుడు. అందుకొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా చాలా చాలా మీ ప్రేమ, మీ ప్రార్థనల కొరకు చాలా దేవుణ్ణి స్తుతిస్తూ మీకు చాలా వందనాలు చెప్పుకొంచున్నాను. ఎందుకంటే నా కొరకు ఎంతమంది ప్రేమతోటి మరి ఎంతో ఆశతోటి భారముతోటి నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ చాలా వందనాలు. మీ ప్రేమ నేను చూడగలిగాను. దేవుడికి స్తోత్రము. ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు మనకు ఉండడము ఎంత ఆశీర్వాదము కదా. ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. గ్రేస్ విషయంలో అంత ఆయన సతాయిస్తున్నప్పుడు దేవుని బిడ్డలు సింపుల్ గా ఆయనే పోతాలే ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళు మనకి కావాలి. విశ్వాసంతో దేవుడు చేస్తాడు అనేటువంటి వాళ్ళు మనకు కావాలి. మనల్ని బలపరిచే వాళ్ళు మనకు కావాలి. మరి నా విషయము, మేము ఇంట్లో దోమలు లేవు గాని ఒక పల్లెటూరుకి వెళ్ళాము. అక్కడ వాక్యం అందించడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రక్కనే కాల్వ, అక్కడే మేము అక్కడ కూర్చొని మరి ఒక స్కూలు పల్లెటూరులో స్కూల్స్ ఎట్లుంటాయో మీకు తెలుసు కాబట్టి కాంపౌండ్ వాల్ కూడా లేదు దానికి. మేమందరం కుర్చీలు వేసుకొని అక్కడ కూర్చున్నాము. మరి ఏ దోమ వచ్చి కుట్టిందో నాకు తెలియదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది మాకు అర్థం కాలేదు. తర్వాత అక్కడి నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మా అందరికి డెంగ్యూ ఫీవర్, ప్రార్థన చేయండి అంకుల్ అని. అప్పుడు అనుకున్నా, ఓహో అక్కడికి వెళ్ళినప్పుడు దోమ కుట్టింది కబులు. అప్పుడప్పుడు మనకి కష్టాలు రావడం మంచిది కదా. ఏదన్నా వచ్చినప్పుడు మన హృదయాన్ని మనము పరీక్ష చేసుకోవాలా. నా హృదయాన్ని కూడా నేను పరీక్ష చేసుకుంటూ, ప్రభువా ఎందుకు ఈ దోమని కుట్టనిచ్చారు? తెలుసు కదా ఏసైకి కుడతదని, తెలుసు కదా నేను సిక్కైపోతానని. ఎందుకు? నా హృదయాన్ని నేను పరీక్ష చేసుకుంటూ పండుకొని ఉన్నాను. 1981 సంవత్సరంలో నేను సిక్కయ్యాను. కానీ హాస్పిటల్లో ఇట్లా ఈ ఇన్నాళ్ళు ఉండడం, 2 రోజులు ఉండడం అట్లా కాదు, సెలైన్ పెట్టించుకున్నాను. అదేంటంటే ఏదో అరటిపండు తిన్నాను, బాగా పండిన అరటిపండు. మరి అది ఇన్ఫెక్షన్ అయిందో, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందో ఏమో తెలీదు. నా పిల్లలు చిన్నోళ్ళు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చిన్నోళ్ళు. అంకుల్ లేరు, అప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నారు. నేను మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అమ్మ కూడా ఉన్నారు అక్కడ. ఎందుకో నాకు కడుపు తిప్పుతుంది అని చెప్పి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. వెంటనే వామిటింగ్స్, నీళ్లు తాగినా వాంతి చేసేసుకుంటున్నాను. ఇంకా ఆఖరికి స్పృహ తప్పి కింద పడిపోయే సమయంలో అప్పుడు ఇంకా నాకు కుదరడం లేదు, నాకు నీరసం వచ్చేస్తుంది అన్నప్పుడు మరి లిఫ్ట్ లేదు, 3వ అంతస్తులో ఉన్నాము. మా తమ్ముడు అక్కడ ఉన్నాడు. తమ్ముడు 2 చేతులతో ఇట్లా పట్టుకొని 3 అంతస్తులు నన్ను కిందకి తీసుకొని వచ్చి వెంటనే అక్కడ దగ్గరలో ఉంటున్నటువంటి ఒక
అది హాస్పిటల్లో ఏంటో తెలియదు, అక్కడ తీసుకొని వెళ్ళారు. ఇంకా నేను మాట్లాడడం లేదు, ఎవరు పిలిచినా నేను పలకడం లేదు. ఒక్క ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను బ్రతికిస్తే గాన నేను నీ కొరకు జీవిస్తాను, నన్ను బ్రతికిస్తే గాన అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇంకా కళ్ళు మూసేశాను, ఎవరిని నేను చూడడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిడుతున్నారు, మీరు చదువుకున్న వాళ్ళ కాదా, ఇంత ఆలస్యంగా ఏమని తీసుకొని వచ్చారేంటి, ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో, డీహైడ్రేషను అంతా, నీరంతా పోయింది, ఇంత ఆలస్యంగా తీసుకొస్తారా అని వాళ్ళు అరుస్తా ఉంటే కొంచెం వినిపిస్తుంది నాకు. వెంటనే సెలైన్ ఏమేం చేశారో కూడా నాకు గుర్తులేదు. ఇంకంతే, నేను మొత్తగా పడిపోయాను. మా అమ్మ పక్కనున్నారు, ప్రక్క నుండి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, ఏం అపాయం కలగనీయద్దు, మీరు స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తున్నారంట. ఇది మధ్యాహ్నం జరిగింది, నాకు ఏమైందో తెలీదు. తెల్లవారుజామున 5కో ఎప్పుడో కళ్ళు తెరిశాను. కళ్ళు తెరిచి ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అడుగుతున్నా, ఏమైంది నాకు అని. వెంటనే మా అమ్మ ఎంతో సంతోషించారు, మాట్లాడుతుంది అని. ఆ దినము నుండి మేబీ ఇప్పటికి 43 సంవత్సరాలు అవుతుంది, ఎన్నడూ కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. దేవుడు చేసే కృపలు నేను ఎట్లా మర్చిపోయాను. 43 సంవత్సరాలు నన్ను దేవుడు కాపాడినందుకు నేను ఈజీగా తీసేసుకున్నాను. చూసారా, మళ్ళీ ఇట్లాంటి దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు నేను కళ్ళు తెరిశాను. ప్రభువా 43 సంవత్సరాలు నన్ను కాపాడారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత 6-7 రోజులకి మనిషి ప్లేట్లెట్స్ పడిపోతాయంట. అది మనం గాన గమనించుకోకపోతే కూలిపోయి చచ్చిపోతారంట. అది మాకు తెలీదు, డెంగ్యూ ఫీవర్ అని కూడా తెలీదు. నీరసం అంటే 2 రోజులు ఒక సిస్టరు, మరి బెత్షాన్ మినిస్ట్రీలో హెడ్ నర్స్ గా చేస్తుంది ఆ సిస్టర్, హాస్పిటల్కి తీసుకెళ్తామంటే నేను వెళ్ళను అంటున్నా. ఐసీలో పెట్టేస్తారు, అక్కడ ఎవరు ఉండరు, నన్ను పిలిచిన పలికే వాళ్ళు ఉండరు. నేను వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే సెలైన్ పెట్టించుకుంటానంటే అప్పటికే ఆ సిస్టర్ వచ్చి నాకు 2 రోజులు సెలైన్ పెట్టింది ఇంట్లోనే. అయినా గాని నీరసం తగ్గడం లేదు. పాపం సౌజన్య వాళ్ళు, పాలంకులు, మరి ఇంకా వేరే బ్రదర్స్ అందరు వచ్చేసారు. ఆదివారం అయిన తర్వాత మరి సోమవారం వచ్చారు నన్ను చూడ్డానికి. రాత్రి అయింది, చూస్తున్నారు, రాత్రి అయింది. పొద్దున్నే బ్లడ్ టెస్ట్ కి ఇచ్చారు. ఇస్తే మరి బ్లడ్ టెస్ట్ లో డెంగ్యూ ఫీవర్ అని వచ్చింది. ప్లేట్లెట్స్ 50,000కి పడిపోయింది అని వచ్చింది. ఇక వెంటనే బ్రదర్స్ నా తల మీద నూనెసి, అంకులు మరి వేరే బ్రదర్స్ నా తల మీద నూనెసి ప్రార్థన చేశారు, ప్రభువా సిస్టర్ని ముట్టి స్వస్థపరచండి అని. మరి ఈ పప్పాయికాయ ఆకులు రసం చేసి, ఎంత కషాయం అండి, ఎంత చేదు, మందెప్పుడు చేదుగా ఉంటది, మంచి మందు ఎప్పుడు చేదుగా ఉంటది. అది తాపిచ్చి ఆ ప్లేట్లెట్స్ త్వరగా కోలుకోవాలని ఎంత చేస్తున్నారు. ఆఖరికి చూస్తే 50,000కి తగ్గిపోయేటప్పుడు కల్లా అప్పుడు పాల్ గారు అందరూ, లేదు బ్రదర్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి అప్పటికప్పుడు రాత్రి ఒక బ్రదర్ కారులో వచ్చారా, ఆయన తీసుకొని అందరిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అందరూ వచ్చారు హాస్పిటల్కి. ప్రేమ చూసారా,
అది ఎందుకు వచ్చింది? క్రీస్తు ప్రేమ కదా. అందరికీ ఏమవుద్ది డాక్టర్ అసలు అక్కడ ఆ టైంకి ఉండడంట. ఎవరో సీరియస్గా ఉన్నారో ఏమో, ఆయన్ని చూసుకుంటా హాస్పిటల్లో మంచి డాక్టర్ ఆయన ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోవాల్సిన డాక్టర్ అక్కడ ఉన్నాడు. వెంటనే నన్ను చూసి, ఈరోజు రేపు చెప్పలేమండి, నాకు చెప్పలేదు కానీ వాళ్ళకి చెప్పారంట, ఈరోజు రేపు చూడాలి, ఎందుకంటే ఈ వయసులో ఇంత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, మరి నేను చెప్పలేనండి అని చెప్పారంట. చూద్దాము ఈరోజు రేపు అని. అట్లాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంత నీరసంగా ఉంది, తిరిగి వస్తానా, బ్రతికి తిరిగి వస్తానా అని నేను దేవుడి సన్నిధిలో అడుక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఎక్కడ నేను ప్రేమహీనరాలుగా ఉన్నానా, ఎక్కడున్నాను, నా తప్పేంటి అని చెప్పి నా హృదయాన్ని నేను అట్లాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇంకా ప్రార్థన తప్పిస్తే మనకి ఏమీ లేదు. బ్రతిమలాడుతున్నాను, ప్రభా నువ్వుగాను నాకు మీరు జీవాన్ని పోయడానికి, సమృద్ధిగా పోయడానికి మా కొరకు వచ్చారు ఈ లోకంలో. మరి ఇప్పుడు నాకు జీవం పోయిందంటే, కాబట్టి జీవం ఇచ్చేది మీరు జీవాన్ని పోయండి, ఇంకొంచెము సేవ చేయడానికి నాకు తరుణం ఇయ్యండి, నేను ఎన్నడూ చేయనట్లుగా ఇంకొంచెం కష్టపడి సేవ చేస్తాను, నీకు ఇష్టమైతే నువ్వు తీసుకుంటావా, సరే నన్ను సిద్ధపరచు ప్రభా, నేను ఎక్కడెక్కడ ఏమేమి సరి చేసుకోవాలా. మరణం అందరికి వస్తుందండి, ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా సిక్ అయిపోతానని నేను అనుకున్నానా. అందుకే చెప్తుంటాను, మరణము ఎవరికి ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు అని చెప్పి, నీకు ఇష్టమైతే గాన నాకు తిరిగి ప్రాణాన్ని పోయండి, నీ కొరకు నేను జీవిస్తాను. అందరూ నా కొరకు ఎంత ప్రేమతోటి కన్నీటితోటి ప్రార్థన చేశారు. ఇట్లాంటి బిడ్డల్ని నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎవరండి ఈ లోకంలో, ఎవరు మన బంధుమిత్రాదులు చూసుకుంటారా ఇంతిదిగా? హాస్పిటల్లో గంటకి అక్కడున్న బ్రదరు సిస్టరు వాళ్ళు పిల్లలు వచ్చి ఏదో ఒకటి, ఆంటీ తాగండి, ఆంటీ తినండి, ఆంటీ అస్సలు నాకు తినబుద్ధి కావడం లేదు, త్రాగుబుద్ధి కావడం లేదు, నోరంతా చేదు, అయినా మీరు వాంతి చేసుకున్నా పర్వాలేదు, మీరు తాగండి. దేవుడి దయ వల్ల వాంతులు అవ్వలేదు. అట్లాగా వాళ్ళ ప్రేమతోటి వచ్చి ఎంత సేవ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. దేవుడికి వందనాలు. దేవుడు వాళ్ళందరినీ, మీ అందరినీ మెండుగా ఆశీర్వదించమని నా ఆశ. ఈ రీతిగా 2 రోజులే ఉండి వెంటనే ఆ రాత్రికి ఇంటికి వచ్చేసాను. ఆ డాక్టర్ ఎంత ఆశ్చర్యపోయారంటే, ఏంటండి ఈ వయసులో మీరు ఇంత త్వరగా కోలుకున్నారేంటి? నాకే హోప్స్ లేవు, కానీ టెస్టులు చేస్తే అన్ని టెస్టులు నార్మల్. ఎవరి కృప అండి అది? దేవుని కృప. ఈ వయసులో మీకు ఏమి లేవేంటి? ప్రతి నెల కూడా నేను, ప్రభా నువ్వు నాకు ఇచ్చుచున్న, నాకు అంకుల్కి మీరు ఇస్తున్నారు ఆరోగ్యము, ఇదిగో కృతజ్ఞత కానుక, చిన్న కృతజ్ఞత కానుక ప్రతి నెల నేను వేస్తుంటాను. అందరికి కూడా నేను చెప్పాను, దేవుడు ఇచ్చుచున్న ఆరోగ్య బలముల కొరకు, నీ కుటుంబంలో ఆరోగ్య బలముల కొరకు, ఎక్కువ కాపోయినా ఎంత నువ్వు ఇవ్వగలుగుతావు అది కృతజ్ఞతగా. చూసారా, ప్రతి విషయంలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇచ్చుచున్న ఆరోగ్యం కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మరి ఎంతమంది ఈ
వరదలకి ఎంత భయంకరంగా. ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను మా అమ్మ మాట్లాడుకుంటా ఉన్నాము, కాసేపుకి చూస్తే మా అమ్మ లేదు, కొట్టుకుపోయి. అది ఎంత కష్టమండి. కళ్ళెదురుగుండా కొట్టుకొని వెళ్ళిపోతుంటే బిడ్డ ఏం చేయలేకుండా చూస్తా ఉండడం. పిల్లలందరూ కుటుంబాలతో కొట్టుకొని వెళ్ళిపోతూ అరుపులు. చూసారా, మనల్ని దేవుడు కాపాడాడు. చాలా మంది వరదల్లో వాళ్ళ ఇల్లులు మునిగిపోయినాయి, అయితే ప్రాణాలతోటి బయటకొచ్చారు. అన్ని పాడైపోయినాయి అంట ఇళ్లల్లో. మనము ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తున్నామా, వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామా, ప్రార్థన చేస్తున్నాము, సరే అన్ని పోగొట్టుకున్నారు, ఏమన్నా మనము సహాయం చేస్తున్నామా? ఏం తింటున్నారు? చూసారా, కొంతమంది వాళ్ళ ఇల్లులు ఇచ్చారు, దేవుడికి స్తోత్రము. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రండి మా ఇంటికి వచ్చేయండి, పైకి వచ్చేసేయండి అని ఎంత మంది ఆ మెట్ల మీద, ఆ వరండాల్లో అంతా. చూసారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎంతో మంది మనకి తెలిసినటువంటి వాళ్ళు మరి దేవుడు కాపాడాడు. ప్రార్థనలు ఎంత అవసరమో మనకి. పోయిన గురువారం కాదు, బుధవారం అనుకుంటా, ప్రార్థన చేయండి సిస్టర్ అని ఒక ఎలిజబెత్ ఆంటీ మనకి ఫోన్ చేస్తా ఉండేది. ఆయాసం ఉంది, బీపీ ఉంది అని ఎప్పుడు మనకి ఫోన్ చేస్తాను. ఒక్కసారి రండి సిస్టర్, మీరు మా ఇంటికి. నేనే మీ ఇంటికి వస్తానంటే, వద్దు సిస్టర్, 10 మెట్లు ఎక్కాల, మీరు ఎక్కలేరు, మేమే వస్తాం. ఎప్పుడు నుండో చెప్తున్నాను. ఆ సిస్టర్ అడుగుతుంది, వాళ్ళ కూతురు అడుగుతుంది, ఆంటీ ఒక్కసారి రండి మా అమ్మకి ప్రార్థన చేయండి అని. సరే, ఒకరోజు కూతురు అల్లుడు వచ్చి వాళ్ళ కారులో నన్ను అంకుల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెని ఆ సిస్టర్ని చూసాము. సిస్టర్కి నూనెసి ప్రార్థన చేశాము. కొన్ని చీకట్లు వదిలేసి అప్పుడు చెప్పాను, సిస్టర్ మీరు అన్ని సరి చేసుకోండి. చేసుకుంటున్నానమ్మా, చేసుకున్నాను, కొన్ని అందరినీ క్షమాపణ అడిగాను అని చెప్పారు. బుధవారము ప్రొద్దున్న 6:30కి అట్లా మాట్లాడారంట. అయితే నీరసంగా ఉన్నారు, కళ్ళు మూసుకొనే ఉన్నారు, చక్కగా ఆయాసం లేదు, ఏం లేదు, బాగా పండుకొని ఉన్నారంట. కోడలు అనుకుంది బాగా పండుకొని ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయకూడదు అని ఊరికే దగ్గరికి వెళ్ళి చూసి వెళ్ళిపోయింది. కానీ ఆమె కోమలోకి వెళ్ళిపోతుందేమో తెలియలేదు. తర్వాత 6:30కి వచ్చి చూస్తే చల్లగా అయిపోయింది, నాడి లేదు, ఏమీ లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మా 10-15 నిమిషాలు అయింది చనిపోయి అని చెప్పారంట. కళ్ళు తెరవలేదు. ఈరోజు మన స్త్రీల కూటంలో ఉండాల్సింది. వెళ్ళినప్పుడు అమ్మా నేను స్త్రీల కూటం పెట్టుకుంటుంటాను, వాక్యం వింటుంటాను, నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పారు. ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటున్నాము, నేను నా కోడలు కూర్చొని వింటాము అని చెప్పారు. ఈరోజు ఆ సిస్టర్ లేరు. చూసారా, పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. ఎప్పుడు మన పిలుపు వస్తుందో తెలియదు. జాగ్రత్తగా మనము ఉండాలి. దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు మనకి. మరి ఆ విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా మనం పాటించాలా. స్త్రీల కూటము ఏదైనా సరే మేము వదిలేసాము. స్త్రీల కూటము ఈ ఆన్లైన్ ప్రేయర్ కొరకు, ఎందుకంటే ఒక పైసా మనం ఖర్చు పెట్టడం లేదు, మనందరం కలుసుకుంటున్నాము, అందరం ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రతిరోజు
మూడు గ్రూప్స్ ఉన్నాయి. ప్రతిరోజు మీరు చెప్పేటువంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. చూసారా, డిసిప్లిన్ అనేది ఉంది. ఒక్కొక్కసారి గద్దింపులు వస్తాయి, మనకి దేవుడి దగ్గర నుండి వస్తాయి, మనుషుల దగ్గర నుండి వస్తాయి. మనం పోగొట్టుకోకూడదు ప్రార్థన చేయడం. మనం ఈ లోకంలో ఏం చేసినా అది అంత ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ ప్రార్థన చేస్తే మాత్రము అది నీకు ఆశీర్వాదము, చేయించుకున్న వాళ్ళకు కూడా ఆశీర్వాదం. ఈ ఈ ఆన్లైన్ ప్రేయరు, మరి ఆన్లైన్ ప్రేయరు వదిలేయండి, వద్దు, పెట్టద్దు అని అన్నప్పుడు సంఘంలో మేము ఒప్పుకోలేదు. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసుకుంటున్నాడు. కాబట్టి మేము ఇది వదలము. చూసారా, ఏమి మేము చేయలేదు. ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ మానేయమన్నారు, మేము మానేయలేము. ఇంతమంది మమ్మల్ని నమ్ముకొని ప్రతి వారం వస్తున్నప్పుడు మేము ఆన్లైన్ ప్రేయర్ లేదు, క్యాన్సిల్ చేసేసాము అని చెప్పడం మాకు ఇష్టం లేదు. చూసారా, ఏదైనా వదులుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. సరే, వాళ్ళు మేము మాట వినలేదు, ఎదిరించాము అని వాళ్ళు అనుకున్నారు. కానీ మేము దేవుడికి లోబడాలి కదా. దేవుడు ఏం చెప్తున్నాడు అది కదా మేము చేయాలా. రేపు మేము మరణించినప్పుడు వాళ్ళు మాతో పాటు ఉండి, ప్రభువా మేమే ఆన్లైన్ సేవ మానేయమంటే వాళ్ళు మానేశారు, మేమే చెప్పాము అని మమ్మల్ని సపోర్ట్ చేస్తారా? దేవుడు అంటారు, వాళ్ళు చెప్పిన మాట వింటావా, నేను చెప్పిన మాట వింటావా? ఎవరి మాట వినాలండి? మనము వెలివేయచ్చు, త్రోసేయచ్చు, మనల్ని చీ అనొచ్చు, ఇంకెన్నో పేర్లు పెట్టచ్చు మనకి. కానీ ఎవరి మాట మనం వింటాం? వాటిలన్నిటికీ భయపడి దేవుణ్ణి వదులుకుంటామా? దేవుని సేవను వదులుకుంటామా? పోనీ ఏమన్నా మేము డబ్బు కోసరం చేస్తున్నామా? కాదే. ఎవరన్నా మేము ప్రార్థనలు చేస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అపాయం కలిగిందా? మాలో సరైన ఆత్మ లేదు, మీరు సరైనటువంటి వాళ్ళు కాదు అని మీరు నిరూపించగలరా? ఏమీ లేదు అక్కడ. ఒక్కటే, మేము చెప్పిన మాట మీరు వినలేదు. అవును, పెద్దలకి మేము లోబడాల, కానీ దేవుడు పెద్దలు ఇద్దరు నిలబడినప్పుడు ఎవరికి మనం లోబడతాం? పెద్దలు ఖచ్చితంగా మనల్ని త్రోసేస్తారు. కానీ దేవుడు త్రోసేస్తాడా? దేవుడు ఆనందిస్తాడు. ఏం పర్వాలేదు, వాళ్ళు త్రోసేసినా నేను మీకు తోడుగా ఉంటాను. వాళ్ళు త్రోయకుండా, త్రోసివేయకుండా మేము దేవుణ్ణి పోగొట్టుకుంటే మాకేముంది ఇంకా? ఏమా, జ్ఞానం అవసరం మనకి. నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు. జ్ఞానం ఉండాలి మనకి. అది మేము వాళ్ళని తిరస్కరించడం గాని ఎదిరించడం గాని కాదు. మిమ్మల్ని మేము రెస్పెక్ట్ ఇస్తాము, మీకు ఇవ్వవలసినటువంటి మర్యాద ఇస్తాము. కానీ దేవుడికి విరోధంగా మీరేమన్నా చెప్తే మాత్రం మేము వినము. వద్దంటారా? సరే. చూసారా? కాబట్టి ఈ ఆన్లైన్ ప్రేయర్ గురించి మేము ఎన్నో మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. ఎంతో మంది ఎన్నో రీతులుగా మాట్లాడారు. కానీ మేము అవన్నీ ఏమీ లెక్క చేయలేదు. అన్ని దులిపేసుకొని ఈ ఆన్లైన్ ప్రేయర్ మేము కంటిన్యూ చేస్తానే ఉన్నాము. ఇది కొనసాగుతూనే ఉంది. ఎంత మందిని దేవుడు కృప చూపిస్తున్నాడు, కుటుంబాల్ని కడుతున్నాడు, అనారోగ్యాలు మరి బాగు చేస్తున్నాడు. మరి ఎంతో నిరుత్సాహంగా ఉన్న వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తుతున్నాడు. ఎంతమంది ఏడుస్తూ వచ్చినటువంటి వాళ్ళు దేవుడు ఆ కన్నీటిని తుడిచేశాడు. చూసారా? ఇట్లా ఈ రీతిగా ఇంట్లో కూర్చొని
మనుషులకి మనం ఆశీర్వాదకరంగా ఉంటే అది ఎంత ఆశీర్వాదం అమ్మా. అది తప్పు అంటే మనం ఇంకేం చేయగలము? ఏమా? సరే, ఆ రీతిగా మరి మేము వదిలేయాల్సి వచ్చింది సంఘాన్ని. అయితే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. ఈ రీతిగా దేవుడు నాకు మరలా ఒక తరుణం ఇచ్చారు మీ మధ్య. మరి నేను కోలుకోవడానికి కొంచెం వీక్నెస్ ఉంటదన్నారు కొన్ని రోజులు. కాబట్టి నేను ఎక్కువ పండుకొని రెస్ట్ తీసుకుంటానే ఉంటాను, నాకు సహాయం చేయడానికి. మరి శాంతి వచ్చింది, తను అన్ని నాకు చేసి పెడతాను. ఎవరు శాంతి? మా చుట్టాలా? ఏమ్మా? దేవుని బిడ్డ కాబట్టి తనకి భారం కలిగి మా దగ్గరకు వచ్చింది. మేము ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. ఇంత ప్రేమగా వచ్చింది ప్రభువా. తక్కిన వాళ్ళందరూ కూడా ఎంత ప్రేమగా వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. చాలా మంది నేను మాట్లాడకూడదు కాబట్టి మరి ఫోన్లు చేసి ఉంటారు, నేను ఎత్తలేదు. నా ఫోను నేను ఎత్తి మాట్లాడే స్థితిలో లేను కాబట్టి ఎవరన్నా ఫోన్ చేసి నేను ఎత్తలేదని బాధగున్నారేమో. కాబట్టి మీరు బాధపడద్దు. నేను బాగా అయిన తర్వాత దేవుడు సహాయం చేస్తాడు మనకి. అందుకొరకే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మళ్ళొకసారి మీ ప్రేమ కలిగిన ప్రార్థనల కొరకు నేను ఇంత తొందరగా కోలుకోగలిగాను. దేవుడికి స్తోత్రం. మనం ఒకరినొకరము సహాయం చేసుకోవాలా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలా. ఇదే మనకి ఈ లోకంలో ఉన్న భాగ్యము, యేసయ్యని బట్టి. కాబట్టి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవాన్ని పోశాడు. ఇంకొంచెము దేవుని కొరకు నేను ప్రయాసపడినట్లుగా నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి, ధైర్యముతోటి, ఇంకొంచెం రోషము కలిగి కదా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటట్టుగా మనము మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా దేవుణ్ణి పోగొట్టుకోవద్దమ్మా. ఎవ్వరు కూడా నీరసించిపోవద్దు ఆత్మలో. ఇంకా దేవుని రాకడ సమీపముగా ఉంది. పరలోకపు టైము వేరు, భూలోకపు టైము వేరంట. చూసారా? పరలోకంలో టైము ఇంకైపోయింది. ఏ క్షణంలో అయినా యేసయ్య రాబోతున్నాడు. ఈ భూలోకంలో మనకు అంత తెలియడం లేదు. సాతానుడికి తెలుసు పరలోకపు టైం ఏంటో, సాతానుడికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడు? క్రైస్తవులందరినీ చంపేయించి వాళ్ళు ఉండడం బట్టే ఈ యొక్క భారతదేశం ఇట్లా ఉంటుంది. వాళ్ళని చంపేస్తే గాన, వాళ్ళని తరిమేస్తే గాన, వాళ్ళని షూట్ చేసేస్తే గాన మన భారతదేశము బాగవుద్దనే ఒక తలంపు పెట్టాడు సాతానుడు. ఎంతమంది పాస్టర్స్ చచ్చిపోయారమ్మా, కొట్టి చంపేశారు కదా. ఏంటి సాతానుడు? ఈ పాస్టర్స్ ఉంటే చాలా మంది మారిపోతున్నారు కాబట్టి ముందు పాస్టర్ల కుటుంబాన్ని మనం అటాక్ చేద్దాం. తల్లిదండ్రులు ఎదురుగుండనే కొడుకుని, యవనస్తుణ్ణి గొంతు కోసేసి, చేతులు కోసేసి, తలకాయ వాళ్ళింటికే వేలాడదీసి ఇవన్నీ ఒక మనిషి చేస్తాడమ్మా? ఎవరు చేస్తారు? చీకటి శక్తులు, వాళ్ళు వెనకాల ఉన్నటువంటి చీకటి శక్తులు దేవుణ్ణి ప్రేమించే బిడ్డల్ని ఎట్లా టార్చర్ చేయాలో ఆ రీతిగా టార్చర్ చేసినా గాని వాళ్ళు ఏ మాట మాట్లాడకుండా సహిస్తున్నారు. చేతగాదని మనుషులు అనుకుంటున్నారు. కాదు, యేసయ్య చెప్పిన మాట మీరకూడదు అని ఎవరు కూడా ఏమీ పగ తీర్చుకోవడంలా. పగ తీర్చుకొనుట నా వంతు అని యేసయ్య చెప్పాడు. ఊరికనే వదులుతాడా? మన బిడ్డలకి ఏమన్నా అపాయం కలిగితే మనం ఊరికనే వదిలిపెడతామమ్మా వాళ్ళని?
అటువంటిది రాజాది రాజు, శక్తి కలిగిన దేవుడు ఊరుకుంటాడమ్మా? తన బిడ్డల్ని ఏమన్నాడు? మిమ్మల్ని ముడితే నా కంటి పాపను ముట్టినట్టే అంత నొప్పి నాకు కలుగుద్ది. చూసారా? కాబట్టి పగ తీర్చుకొనుట నా వంతు, నాకు వదిలేయండి అని దేవుడు చెప్పాడు. మీరు పగ తీర్చుకోవద్దు, నాకు వదిలేయండి. అందుకనే పాస్టర్లు ఎంత చనిపోతున్నా గాని వాళ్ళు ఏం మాట్లాడకుండా, ప్రభువా నీకు వదిలేస్తున్నాము. ఈ భారతదేశం ఏమైపోద్దో తెలీదు. ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారమ్మా? ఎన్ని వందలు వేల మంది చచ్చిపోయారు. వాళ్ళలో దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలీదు. చూసారా? ఈ రీతిగా మరి మనకి పోరాటం అయిపోయింది. ఇంకా నువ్వు నిద్రపోతానే ఉన్నావమ్మా, ఆత్మీయ నిద్ర. ఏమా నాకు రాలేదులే, నేను బాగానే ఉన్నానులే అని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండాలా, ప్రార్థన చేయాలా. ఎంతమంది పాస్టర్లు ఇంకా జైల్లో ఉండి బెయిల్ రాకుండా ఎంత కష్టపడుతున్నారు. ఇది సాతాను యొక్క కుయుక్తి, ఆ క్రూరమైనటువంటి పని. కానీ మన దేవుడు ఎప్పుడు జయించిన జయశీలుడు, జయాన్ని ఇస్తాడు. ఈ శరీరాన్ని వాళ్ళు చంపేయచ్చు, మన ఆత్మలను వాళ్ళు ముట్టుకోగలరా? ఏమా? దేవుడు అదే చెప్పాడు. శరీరాన్ని చంపేటువంటి మనుషులకు మీరు భయపడొద్దు, కానీ శరీరాన్ని చంపి నరకానికి పంపించే దేవునికి మీరు భయపడండి. చూసారా? దేవుడికి మనం భయపడాల. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఎట్లుంటున్నామమ్మా? అపాయకరమైన దినాల్లో ఎట్లుంటున్నాము? సాతానుడు ఇంకోటి పెట్టేశాడు. క్రైస్తవులంటే తక్కువ కులం గల్ల వాళ్ళు. ఎందుకు? పశువుల పాకాలో దేవుడు పుట్టాడు. తక్కువ కులం వాళ్ళు అంటే రాజభవనంలో పుడితే రాజులు మాత్రమే వెళ్తారు, తక్కిన వాళ్ళని వెళ్ళనిస్తారమ్మా? నిన్ను నన్ను వెళ్ళనిస్తారా? నువ్వు నేను రక్షకుణ్ణి చూడ్డానికి వెళ్ళగలమా? లేదు. అది దేవుడు ఏం ఆలోచించాడంటే, దీన స్థితిలో పుడితే కావాలంటే ధనవంతులు వచ్చి చూడొచ్చు, కానీ పేద ప్రజలు ఆ భవనాల్లోకి వెళ్ళరు. కాబట్టి నేనే పేద ప్రజల మధ్యన పుడతాను. ఎంత దీనత్వము, ఎంత ప్రేమ! అంత ప్రేమతోటి దేవుడు ఆలోచించి అక్కడ పుడితే, ఈ జ్ఞానము కలిగినటువంటి వారు అని చెప్పుకొంచున్న వాళ్ళు తక్కువ కులంలో పుట్టాడు. తక్కువ కులము దేవుడు. ఎట్లా సాతానుడు తారుమారు చేసేస్తాడో చూడండి. ఈ రోజు వరకు కూడా సాతానుడికి పరలోకం ఏంటో తెలుసు, దేవుని యొక్క బలమేంటో తెలుసు, నశించిపోయేటువంటి నరకానికి దేవుడు పంపించే టైం వస్తుందని తెలుసు. అయితే పశ్చాత్తాపడచ్చు కదా అని మనం అనుకుంటాం. ఎట్లనో ఒకట్లా ప్రభువా క్షమించు, నేను తప్పు చేశాను క్షమించు అని అడగచ్చు కదా సాతానుడు. ఆ మనసు లేదమ్మా వాళ్ళకి. పశ్చాత్తాపం అనే మనసు రాక్షసులకు ఉండదు, సాతాన్లకు ఉండదు. కాబట్టే ఇంకా మనము నష్టం చేసి కష్టపెట్టి ఇంకా మనము పగ తీర్చుకుందాము. అదే మనసు వాళ్ళకి. మనలాంటి మనసు వాళ్ళకి లేదు. చూసారా? అందుకనే దేవదూతలు తప్పు చేసినప్పుడు ఆయన వదల్లేదంట. వాళ్ళకి నరకాన్ని సిద్ధపరిచాడు. ఆ నరకంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి, మన బిడ్డల్ని తీసుకెళ్ళడానికి సాతానుడు ఎదురు చూస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావమ్మా? తల్లిగా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? ఈ విషయాలు నీకు తెలుసా తెలీదా?
చాలా మంది తల్లులకి, క్రైస్తవులైనటువంటి తల్లులకి తెలీదు. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, దేవుడి విషయాలు పట్టించుకోరు కదా. మరి అట్లాంటప్పుడు దేవుడు బిడ్డల్ని అట్లా కాపాడుతాడమ్మా? తల్లి ప్రార్థన లేకపోతే, తల్లి నేర్చుకోకపోతే, తల్లి దీనురాలుగా ఉండకపోతే. ఎక్కడైనా చాలా సార్లు నేను విన్నాను, మా అమ్మ ప్రార్థనని బట్టి నేను భక్తున్నయ్యానని చెప్పడం కదా. మీరు కూడా వినుంటారు. మా తల్లి ప్రార్థన, మా తల్లి ఎప్పుడు నేను లేచినా గాని, తాగి ఇంట్లోకి వచ్చినా గాని, ఆమె చేసే ప్రార్థన నా చెవులకి వినిపిస్తూ ఉంటది. ప్రభా నా కొడుకుని బ్రతికించు, ప్రభా నా కొడుకుని మార్చు. తల్లులు ఎంత త్రాగుబోతులైనటువంటి పిల్లల్ని మార్చుకున్నారు ప్రార్థనతోటి కదా. కాబట్టి ఈ యొక్క స్త్రీల కూటము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. మనం నేర్చుకుంటున్నాము, ఓ తల్లి ఇట్లుండాలా. కానీ లోకస్తురాలైన తల్లి అట్లా ఉంటది, ఎప్పుడు పిల్లలు పైకి రావాలా, పైకి రావాలా, పైకి రావాలా, డాక్టర్లు అవ్వాలా, ఇంజనీర్లు అవ్వాలా, క్లాస్లో ఫస్ట్ ఉండాలా, మంచి బట్టలు వేసుకోవాలా, మంచి నగలు ధరించాలా, బయటికి ఫంక్షన్స్కి వెళ్తుంటే నగలు ధరించుకోవాలా. అయ్యో దుష్టుడు మిమ్మల్ని చూస్తున్నాడని మీకు అర్థం కాడల్లా. దుష్టుడు సహించలేడు ఇట్లాంటివన్నీ. ప్రార్థన లేకుండా ఇవన్నీ ఉంటే నిన్ను టార్గెట్ చేసి నిన్ను చంపడానికి, నీ బిడ్డల్ని చంపడానికి చూస్తాడు. అట్లా నువ్వు పచ్చగా ఫలిస్తున్నావని ఈ మంత్రాలు చేసే వాళ్ళ కళ్ళల్లో పడ్డారా, ఇంకంతే. వాళ్ళు నాశనము చేసి మేము గెలిచామని, మా పాఠాలు మేము నేర్చుకున్నామని కుటుంబాన్ని చల్ల చెదర చేసేసి, ఆ కుటుంబాన్ని దరిద్రంలో పెట్టేసి, ఆ చీకట్లను పంపించి ఆ రీతిగా కుటుంబాల్ని పాడు చేస్తున్నాడు. మాంత్రికులు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. క్రైస్తువులు కూడా వెళ్తున్నారమ్మా మాంత్రికుల దగ్గరికి. మేము పోట్లాడుకున్నాము, ఫలానా ఆయన చనిపోవాలా, ఎంత డబ్బు కావాలా మేము ఇస్తాము, మీరు ఆయన్ని చంపేయండి. ఎవరు? క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. కుళ్ళు, కక్ష, కపటము, కోపము ఎక్కువైపోతుంది ఈ లోకంలో. అరే ఏసై దగ్గరికి వెళ్లకుండా మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నా. ఒక డేంజర్ ఉందమ్మా, మాంత్రికుల దగ్గర చాలా దయ్యాలుంటాయి. ఆ దయ్యాల్ని వాళ్ళు ఎవరిలో కన్నా వెంటనే పంపించేసేయాల, లేకపోతే వీళ్ళని పీడించుకొని తింటాయి. మమ్మల్ని పంపించు లేకపోతే నిన్ను చంపుతామంటే. అందుకనే వాళ్ళు ఆ భయము మాంత్రికులకు ఉంది. అందుకని ఎవరు వచ్చినా గాని వచ్చిన వాళ్ళలో పంపిస్తారు, డబ్బులు తీసుకొని అవతల వాళ్ళ శత్రువుల్లో కూడా పంపిస్తారు. ఎవరన్నా మంత్రాలు చేసి ఆ తాయితులు కట్టుకున్నారే, ఆ తాయితుల్లో ఏముంటుందో తెలుసా? మాకొక మాంత్రికుడు దేవుణ్ణి తెలుసుకొని మంత్రాలు అన్ని పడేసి దేవుణ్ణి తెలుసుకొని దేవుని సేవ చేసేటువంటి మారిన మాంత్రికుడు మా ఇంట్లో 10 రోజులు ఉన్నారు. ఆయన చెప్పేవాళ్ళు మాకు, అమ్మా ఈ మంత్రాలు తాయితులు ఉంటాయి, చాలా అపాయమో, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇచ్చింది అసలు కట్టుకోకూడదు, అవి తెంపి పడేయాలా, కాలువల్లో పడేయాలా. ఎందుకంటే ఆ తాయితులో వాళ్ళు రాస్తారంట 2-3 రోజులు, కొన్ని రోజులు మీరు బాగా ఈమెని బాగా చూసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. అందుకే మంత్రాలు కట్టుకున్న కొద్ది రోజులకి బాగైంది 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 అని చెప్తారు, తర్వాత 10 రెట్లు వచ్చేస్తుంది. చూసారా ఎంత మోసము? డబ్బులు తీసుకొని వాళ్ళకి స్వస్థత కావాలని దగ్గరకు వస్తే వాళ్ళల్లోకి దయ్యాలు పంపించేస్తారు.
ఒక్క దయ్యం ఇంట్లో దూరిందంటే వాళ్ళనే కాదమ్మా, వాళ్ళ అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, తల్లిదండ్రులు, ఇంకా తాతలు, అందరినీ ఒక్కొక్కరిని నేను తీసుకెళ్ళిపోతానని చెప్తా ఉంటాయి. చూసారా? ఎందుకు? దేవుని యొక్క శక్తి లేదు ఆ ఇంట్లో. దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చీకటి శక్తుల్ని లోపలికి తెచ్చేసుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా, ఎంత మందికి మేము చెప్తుంటాం, ముందు ఆ తాయితులు తీసేయండి. ఆ తాయితులు వచ్చిన తర్వాత ఏమన్నా బాగయ్యాడా? లేదమ్మా, ముందు కొంచెం బాగున్నాడు, అందుకని బాగున్నాడు కదా మళ్ళీ మళ్ళీ వెళ్తామని మళ్ళీ వెళ్ళి మెడకి, మరి మొలతాడికి, చేతులకి, కాళ్ళకి అన్ని తెచ్చుకొని కట్టేశారు ఒక ఆయనకి. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము చెప్పింది ఏంటంటే, ఈ నిమ్మకాయలు, ఈ పచ్చిమిరపకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసేసి మూటగట్టి మీ ఆయనకున్న ప్రతి మంత్రము తీసేసి కట్ చేసేసి మొట్టమొదట అయి పడేసిరండి. ఆ చీకట్లన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా వాటికి మనిషి మీద ఏ శక్తి ఉండదు. చూసారా? ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? అమ్మో, ఆ మంత్రాలు తీయమని చెప్తే అయ్యొచ్చి మా మీద పడతాయి అని అంత హీన స్థితిలో నువ్వు ఉన్నావా? అంత పిరికితనంలో నువ్వు ఉన్నావా? నా దేవుడు రోషము కలిగిన దేవుడు. దావీదేమన్నాడు? గొలియాతును చూసినప్పుడు, ఎంత పొడుగున్నాడు గొలియాతు, దావీదు పొట్టిగున్నాడు, బాలుడంట దావీదు. ఏమంటాడు? రోషము, పౌరుషం వచ్చేసింది. ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్టీయుడు సైన్యములకు అధిపతి యెహోవా నామాన్ని దూషిస్తున్నాడా? నేనెళ్తాను వాణ్ణి చంపడానికి. బాలుడు, రోషము, నా దేవుణ్ణి ఈ రీతిగా మాట్లాడతాడా? నీకు రోషం వస్తుందమ్మా మంత్రాలు కట్టుకొని. మరి వచ్చిన వాళ్ళు నల్ల తాళ్ళు, వెంట్రుకలతో చేసినటువంటి నల్లయి కాలు కట్టుకొని వచ్చినప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆహా, నాకెందుకు వచ్చిన గొడవ, నా మీద పడతాయి. పిరికాత్మ, పిరికివారు పరలోక రాజ్యంలో చేరరు. దేవుడి గురించి నువ్వు చెప్పమ్మా. అమ్మో, వాళ్ళ మీద ఉన్న చీకటి నా మీదకి వస్తుందేమో. ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా? లూకా 10:19 ఏమనుందమ్మా? ప్రార్థన చేయొద్దు. ఎవరన్నా చదవండి, ఈరోజు ఎవరు చదువుతున్నారో. మరి ప్రార్థన చేయొద్దు, ఆ చీకట్లు మీ మీదకి వస్తాయి అని దేవుడు వాక్యంలో ఉందా? ఎక్కడన్నుందా? చూపియండమ్మా. లూకా 10:19. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీదను, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రము హాని చేయద్దు అని రాజులకు రాజైనటువంటి యేసయ్య మనకి వాగ్దానం ఇస్తే నువ్వు వాక్యం వింటున్నావు, కానీ నీ హృదయంలోకి వెళ్ళడం లేదు. వాక్యము లేనటువంటి వాక్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. ఏంటి? నేనుగాన ఏమన్నా చెప్తే ఆ దయ్యం నా మీద పడుతుంది. ఉందమ్మా బైబిల్లో? ఏది ఎంత మాత్రము హాని చేయదు. దేవుని వాగ్దానం నువ్వు నమ్ముతున్నావా? గట్టిగా పట్టుకుంటున్నావా? ఎందుకు పట్టుకోలేకపోతున్నావమ్మా? నీలో విశ్వాసం లేదు. ఎందుకు విశ్వాసం లేదు? నీ పాపాలు ఒప్పుకోలేదు.
ఎందుకు ఒప్పుకోలేదు? ఏమడ్డొస్తుంది? అహంభావము, గర్వము ఈ అడ్డొస్తుంది. బాగా ప్రార్థన చేసే వాళ్ళే చిన్న మాట అంటే వాళ్ళు రాత్రింబగళ్ళు దాని గురించి ఆలోచిస్తుంటారు. అంత కదిలించి వేయబడతారు ఒక చిన్న మాటకి. ఎక్కడున్నాడు దేవుడు నీ హృదయంలో? ఏమా కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, మరి నిన్ను అవమానిస్తారు. అవన్నీ ఏం లేవు. ఒక చిన్న మాట చెప్తే, ఒక చిన్న మాట వాళ్ళకి ఇష్టం లేని మాట మాట్లాడామా, ఎంత గొనుగుడు, ఎంత సనుగుడు, ఎన్ని మాటలు తిట్టుకుంటారు. నాకు అవసరం లేదు వీళ్ళు అనుకుంటారు. చూసారా? మరి అట్లాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వేం పోరాడగలవు సాతానుతోటి? అక్కడ యుద్ధ రంగంలోకి వెళ్ళినటువంటి దావీదును వాళ్ళ అన్నోళ్లే, సొంత అన్నోళ్లే, నువ్వు గర్విష్ఠుడివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని తిడుతున్నారు. అవన్నీ పట్టించుకున్నాడా? అవన్నీ పట్టించుకున్నట్లయితే గొలియాతు మరణిస్తాడా? యేసయ్య దేవుని నామానికి మహిమ వస్తుందా? తగ్గించుకున్నాడు. వాళ్ళ అన్నోళ్ళు ఏం తిట్టినా గాని అస్సలు లెక్క చేయలేదు. ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్టియుణ్ణి చంపేయాల. ఎట్లా చంపుతావు? నీ కత్తి, బాణాలు ఇవన్నీ కూడా వాడడం నీకొచ్చా? ఏమ్మా, నీకు రావే? అయినా పర్వాలేదు, నేను వెళ్తాను, నేను వెళ్ళి వాడిని చంపేస్తా. ఏం కత్తి ఉందా నీ దగ్గర? లేదు, కత్తి లేదేం లేదు, కానీ వాడి తలకాయని నేను నరికేస్తా. ఎట్లా నరుకుతావు? చూడండి విశ్వాసము. చూసారా ఎటువంటి? మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనము చదివేటప్పుడు ఇది నాకు చాలా ఇష్టం. అది చదువుతుంటేనే నాకు ఒక రోషం వస్తుంటది. చాలా ఇష్టం నాకు. ఎన్నిసార్లు చదువుకున్నాను అది. చిన్న బాలుడైనటువంటి దావీదు అంత పెద్ద మరి ఆజానుభావుణ్ణి ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండమ్మా, 15 మొదటి సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చదువమ్మా. ఆగొక్కసారి. 25 చదువమ్మా. ఎట్లా తిరస్కరిస్తున్నాడు? ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయననగా. 26 చదువమ్మా. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చింది. చాలు, ఎంత రోషం వచ్చింది దావీదునే. దావీదు ఈ యొక్క ఫిలిష్టీయులు గొలియాతు అనే మాటలకి ఎంత రోషం వచ్చింది. నేనెళ్ళి చంపుతాను. కత్తి తీసుకొని వెళ్ళాడా? సైన్యములకు అధిపతి యగు యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను. చూడండి 45వ వచనము. 44లో గొలియాతు ఏమంటున్నాడు? మొదటి సమూయేలు 17:44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు
నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చూసారా, ఎవరు పేరట వెళ్తున్నాడమ్మా? ఆ దేవుడు, ఆ సైన్యములకు అధిపతి యగు యెహోవా ఈ దినాల్లో ఆ నజరేయుడైన యేసయ్య నామము నీకుందా? ఆ నామమున నేను సాతాన్ని జయించగలను అనేటువంటి ఒక విశ్వాసము నీకుందా? లేదు. పిరికితనం తప్ప ఏమీ లేదు. మాట్లాడమంటే మా దేవుడు ఇంత పెద్ద దేవుడు, ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. అరే మరి చేస్తాడు, మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు స్వయంగా రాడు, నీలోకొచ్చి ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వే పిరికితనంగా గజగజ వణుకుతుంటే నీలోకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు యేసయ్య నీలోకి ఎట్లా వస్తాడమ్మా? నిన్నెట్లా వాడుకుంటాడు? చూసారా, పిరికివారు పరలోక రాజ్యంలో వచ్చారు. పిరికివారు యుద్ధ రంగంలో ఉండకూడదు. పిరికివారు యుద్ధము చేయడానికి వీల్లేదు. నువ్వు ఆ లిస్టులో ఉన్నావా? ఆ బ్యాచ్ లో ఉన్నావా నువ్వు? లేతే దావీదు బ్యాచ్ లో ఉన్నావా? ఏ బ్యాచ్ లో ఉన్నావు? రోషము పౌరుషము వచ్చే బ్యాచ్ లో ఉన్నావా? సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. కత్తి లేకుండా ఈ ఈ గొలియాతు చేతిలో ఏముందమ్మా? కత్తి, ఈట, బల్లెము. అయితే యేసయ్య రక్తము, ఇనుము కన్నా బలమైనటువంటి యేసయ్య రక్తము శిరస్సు నుండి పాదముల యొద్ద వరకు కప్పేస్తాడు యేసయ్య. అది కనిపిస్తుందా? విశ్వాసం అంతే. ఏది ఎంత మాత్రము హాని చేయదని చెప్పినటువంటి యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ మాంత్రికుడు, ఏ విధమైనటువంటి విగ్రహమైనా సరే లోబడాల్సిందే యేసయ్య నామానికి. నేను నీ మీదకి వస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా నామమున నీ మీదకి వస్తున్నా. నా చేతిలో ఏం లేదు, ఒక రాయి. దావీదు చెప్తున్నాడు. ఆ లోయలో ఎట్లాంటి గాలి వస్తుంటదమ్మా? నువ్వు రాయి ఒక చోటకి ఇసిరావంటే ఆ గాలి ఎటో తీసుకెళ్ళిపోద్ది రాయిని కదా. ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి. మంచి గాలి వచ్చేటప్పుడు రాయి వేయండి. ఆ రాయి మనం అనుకున్న చోటకి వెళ్ళదు, ఎటో వెళ్ళిపోతుంది, గాలి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ యొక్క లోయలో, కొండల్లో దావీదు ఒక రాయితోటి ఈ గొలియాతుని చంపడానికి ఏంటి ధీమా, ఏంటి విశ్వాసము? సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగున్నాడు కదా. అంతే. గిరా 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 తిప్పాడు, వదిలాడు. అది ఎక్కడికి వెళ్ళుద్దో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడ కొట్టినా ఏమవుదు, ఇక్కడ కొట్టినా ఏమవుదు. ఆయన డిజైన్ ఎట్లుందంటే ఇట్లుందంట. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇక్కడ స్థలం కనిపిస్తుంది. ఈ రాయి దేంతో కప్పాడు? సైన్యములకు అధిపతి యెహోవా నామంతో కప్పి పంపించాడు. అంతే. ఎట్లన్నా వెళ్ళని. ఎక్కడికి వెళ్ళి కొట్టింది? కరెక్ట్ గా ఇక్కడ స్థలం ఉంటే అక్కడ కొట్టింది వెళ్ళి. అంతే. బోర్ల పడిపోయాడు. బోర్ల పడిపోతే చచ్చిపోయాడులే అనుకున్నాడా? తనేమన్నాడు? నువ్వు కత్తితోటి, ఈటతోటి, బల్లెముతోటి వస్తున్నావు, నిన్ను చంపేస్తాను, నీ తలకాయ నరికేస్తానన్న దావీదు పరిగెత్తుకొని వెళ్ళి ఆ గొలియాతు కత్తే తీసుకొని ఆ కత్తితో నరికి పడేశాడు. చూసారా? మన దేవుడు మాట తప్పే దేవుడమ్మా, నువ్వు నమ్మాలా.
నువ్వు నమ్మితే ఆశ్చర్య కార్యాలు చూస్తావని దేవుడు చెప్తున్నాడు. నమ్మకే నువ్వు అట్లా ఉంటున్నావు, నీలో విశ్వాసము లేకే నువ్వు అట్లా ఉంటున్నావు, నీలో దాచబడినటువంటి పాపములు ఒప్పుకోకుండా ఆ గర్వము అహంభావము అన్ని హృదయంలో పెట్టుకొని పైకి భక్తి కలిగిన దానిగా లాగా ఎప్పుడు భక్తి మాటలు మాట్లాడుతూ ఎప్పుడు వాక్యాలు చెప్తూ ప్రార్థన చేస్తూ నువ్వు ఉన్నావు గాని, బాహ్యంగా నువ్వు అట్లున్నావు గాని అంతరంగంలో నీకు ధైర్యం లేదు, పరిశుద్ధత లేదు. వాడుకుంటాడా దేవుడు? అట్లా ఎన్నాళ్ళు ఉంటావమ్మా? ఎన్నాళ్ళు ఉంటావు? మన టైం వచ్చేస్తుంది. రోషము పౌరుషము ఇప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకుంటావు? చిన్న చిన్నవి వస్తే ఈ దేవుడు వాటి కోసం ప్రార్థన చెయ్యి, చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేయి, తర్వాత పెద్ద పెద్దవి నేర్పిస్తాను. అవును, తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పితో వచ్చేవాళ్ళు ప్రార్థన చేస్తే పోయేది. అట్లా 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 దేవుడు మరి ఏదైనా సరే దేవుడు నామమున ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించాడు. నీకు నేర్పిస్తున్నాడా? ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళాను. ఈ వాక్యాన్ని చదివేటప్పుడు ఏంటి ప్రభువా ఎంత రోషమో దావీదుకి, ఏది నాలో రోషమో ఆలోచిస్తున్నావా? ఎందుకు ఈ సిక్నెస్ నాకు? యేసు నామమున నేను ఎదిరిస్తున్నాను ఈ చీకటిని, ఈ అనారోగ్యాన్ని. దేవుడేమన్నాడు? కొండతో నువ్వు మాట్లాడు, కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పు. ఏ సిక్నెసా? ఆ సిక్నెస్ తో నువ్వు మాట్లాడు. క్యాన్సరా? క్యాన్సర్ అనే చీకటి అది. ఒక సేవకుడు ఫుల్ గా క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళినప్పుడు నల్లగా క్యాన్సర్ అనే చీకటి పక్కనుందంట. ఓహో, నువ్వు ఇక్కడుండి ఏమన్నా ఇట్లా చేసావా అని చెప్పి నజరేయుడైన యేసు నామమున అని ప్రార్థన చేస్తే ఆ క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ మామూలు అయిపోయిందంట. ఆ చీకటి పారిపోయింది. ఎవరికి తెలీదు, ఈ సేవకుడికి ఒక్కడికే తెలుసు అక్కడ ఏముంది అనేది. ఎవరికైనా చెప్తే నమ్ముతారమ్మా? క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్ అది జబ్బు, చీకటి అంటారేంటి? ప్రతి జబ్బు కూడా ఒక చీకటి. చూసారా? ఆ చీకటిని తరిమేయాల. ఆ పేరు పెట్టుకున్నటువంటి చీకటి, ఆ పేరు పెట్టుకొని బీపీ అనే పేరు పెట్టుకొని వచ్చి మరి షుగర్ అని పేరు పెట్టుకొని వచ్చే చీకట్లు ఎన్నున్నాయమ్మా? గద్దించు, ప్రార్థించు, విశ్వసించు. గొల్యాతు నీ ముందున్నాడు, యేసయ్య నీలో ఉన్నాడా? యేసయ్య నీలో ఉంటే నీకు ఇంకేమి, నీ బిడ్డలకేమన్నా రాని క్షేమంగా ఉంటారు. ఎందుకో నీ ప్రార్థనలు, నీ రోషము, నీ పౌరుషము, నీ విశ్వాసము. దేవుడు చెప్పాడు ఏది ఎంత మాత్రం హాని చేయదని. ఎన్ని దయాలు యేసు నామమున ప్రార్థన చేసినప్పుడు నేను అల్లను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ఆమె అడుగుతుంది, ఓ పాస్టరమ్మ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది నన్ను. నువ్వెందుకు వచ్చావు అసలు? ఇది దేవుని మందిరంలోకి నువ్వు వచ్చేందుకు కూర్చున్నావు? నేను కాదు బయటికి వెళ్ళాల్సింది, ముందు నువ్వు వెళ్ళాలి బయటికి. వస్తున్నాను నేను నీ దగ్గరికి. ప్రార్థన చేసేటువంటి వాళ్ళని అందరిని అక్కడ వదిలిపెట్టి ఆ దూరంలో కూర్చున్న ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె ఎవరో ఏంటో నాకు తెలీదు. వెళ్ళి కళ్ళు మూసుకో అన్నాను. అప్పుడు దాకా అరుస్తున్న ఆమె మెదలకుండా కళ్ళు మూసుకుంది. మోకరిచ్చు అంటే మోకరిచ్చింది. యేసయ్య నామమున ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో, నువ్వు ఎవ్వరువైనా సరే అని చెప్పి ప్రార్థన చేస్తుంటే రకరకాల దయ్యాలంలో నుండి వస్తున్నాయి. ఆఖరి దయ్యం ఏం చేసిందంటే, ఆఖరి దయ్యం ఇటు దులుపుకుంటుంది అంతా, ముఖము మరి అన్ని దులుపుకుంటుంది.
మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో ఎవరమ్మా మ్యూట్ లో పెట్టండి. ఇట్లా దులుపుకుంటుంది అంతా. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏంటమ్మా ఈమె ఇట్లా దులుపుకుంటుంది ఏంటి అని అడిగితే, ఆంటీ ఈమె పూజారి. ఎవరంటావా? పూజారి అంట. ఆమె పొద్దున్న లేచి బూడిద పూసుకుంటదంట మొత్తము. 40-60 సంవత్సరాల నుండి ఆమె చుట్టలు తాగుద్దంట. అన్ని బయటకు వెళ్ళిపోయినాయి. బాగుంది, బాగైపోయానమ్మా, నాలో నుండి ఏంటో పోయింది. ఆమె పూజారి అంటే నేను అంత పట్టించుకునేదాన్ని కాదేమో, నేను భయపడి ఉండేదాన్నేమో. అమ్మో ఏమిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయని నాకేం తెలీదు. నిన్న కూడా ఒకరికి ప్రార్థన చేస్తుంటే, ఆంటీ ఆ వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళము, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, భయంకరమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఎవరు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు నీలో ఉన్నాడా? నీలో ఉన్నాడా? ఆ గొప్పవాడు నీలో ఉన్నాడా? నువ్వు స్థలం ఇచ్చావా? అవిశ్వాసానికి ఇచ్చావా? ఏసైకి ఇచ్చావా? హృదయంలో స్థానం. ప్రార్థన చేసుకుందాం, చాలా లేట్ అయిపోతుంది. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, నీ నామం కొరకు స్తుతిస్తున్నాను. దావీదు దగ్గర నుండి మేమంతా నేర్చుకోవాలా. దావీదు త్రోసివేయబడినటువంటి వాడు. అందరూ రాజు యొక్క భవనానికి వెళ్ళి తింటా ఉన్నారు మాంసాలు, ఏది పడితే అది తింటున్నారు. దావీదు సద్దన్నము మూట కట్టుకొని మరి గొర్రెల్ని తీసుకొని ఆ చిన్న ఆహారంతోనే మరి తృప్తి పడుతూ ఆత్మలో ఎదిగాడు. త్రోసివేశారే అనే మనసు లేకుండా మీ మీద ఆధారపడ్డాడు. మీరు ఇశ్రాయేలీలందరినీ కాపాడడానికి దావీదును మీరు వాడుకున్నారు. ఎంత గొప్ప దేవుడు! మీకు ఇష్టానుసారమైనటువంటి బిడ్డ గురించి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు కూడా అట్లాంటి రోషము, పౌరుషం దయచేయండి యేసయ్యా. మిమ్మల్ని మేము మహింపరచాలా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరూ బలపరచబడాలి ప్రభువా. విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. సహాయమును దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మీరు ముట్టండి ప్రభువా. చీకట్లతో బంధింపబడిన వారిని మీరు ముట్టండి, మీరు విడిపించండి. మాకు కూడా అధికారం ఇచ్చారు, మీకు స్తోత్రములు. మీకు ఇచ్చిన అధికారంతో ఆ చీకట్లను ఎదిరిస్తున్నాను, వద్దలమని ఆజ్ఞాపిస్తున్నాను. నా దయగల తండ్రి, జీవం కలిగిన దేవా, ప్రతి బిడ్డలో జీవాన్ని పోయండి. జీవాన్ని పోగొట్టుకునేటువంటి ఆ బిడ్డల్లోకి నాలో పోసినటువంటి దేవా, వాళ్ళల్లో కూడా జీవాన్ని పోయండి, బ్రతకనీయండి, నీ కొరకు బ్రతకనీయండి. ప్రభా, సహాయం దయచేయండి. ఈ దినం మాకిచ్చిన ఈ సమయం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని స్తుతిస్తున్నాను మాతో ఉన్నందుకు. క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.